మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్. సెప్టెంబర్ 14 నుండి మనకి ఈ శుక్రుడు అలాగే కేతుల యొక్క కలయిక అనేది యుతి అనేది జరగబోతోంది. శుక్రుడు సెప్టెంబర్ 14న మనకి ఈ యొక్క సింహరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది. ఈ ప్రవేశం వల్ల ఈ యొక్క కేతువు మరియు శుక్రుడు కలయిక వల్ల ద్వాదశ రాశుల వారికి శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకోబోయే ముందర అసలు శుక్రుడు కేతువు అంటే ఎటువంటి స్వభావం ఎలా ఉంటుంది అని చూసుకున్నప్పుడు శుక్రుడు కంఫర్ట్ని ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఎప్పుడు లగ్జరీ లైఫ్ అంటే కార్లు లేకపోతే ఏవైనా మనకి ఈ ఇంట్లోకి ఉపయోగపడే వస్తువులు కొనుక్కోవడము, వస్త్రాలు, ధనప్రాప్తి, అలాగే ఆభరణాలు, ఇలాంటి వాటికి అన్నింటికీ కూడా శుక్రుడు కారకుడుగా చెప్తాం. అలాగే వివాహము, వైవాహిక జీవితము, సంతాన ప్రాప్తి, ఇవన్నీ కూడా శుక్రుడి కారకాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కువ కోరికలు వస్తూ ఉండడం, అంటే ఒక కోరిక తీరగానే ఇంకొక కోరిక పుట్టడం, అంటే ఏదైనా సరే నిరంతరము కూడా సౌఖ్యాన్ని కోరుకుంటాడు శుక్రుడు. అయితే దీనికి మనకి ఏదైతే శుక్రుడు కోరుకుంటారో దానికి పూర్తి విరుద్ధంగా ఉండడం ఉంటుంది కేతువుది. కేతువు ఆధ్యాత్మిక కారకుడు, అంటే ఆధ్యాత్మిక చింతన, గురువుల్ని కలుసుకోవడం, అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, ఎప్పుడు ఏదో ఒక భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉండడం, లేదా మనకి ఈ గ్రంథ పఠనాలు అంటే పురాణాలకు సంబంధించినవి, వాటికి సంబంధించి గ్రంథ పురాణాలు పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాటిని పఠనం చేయడం, లేదా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, భగవంతుడికి సేవ చేయడము, లేకపోతే సమాజంలో ఎవరైతే ఉన్నత వ్యక్తులు అంటే ఆధ్యాత్మిక పరంగా ఉన్నారో వాళ్ళని కలుసుకోవడం, గురువుల్ని కలుసుకోవడం, కొత్త విద్యలు అంటే ఆధ్యాత్మిక పరంగా ఎదగడానికి, భగవంతుడిని చేరడానికి కొన్ని విద్యలు నేర్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క కేతువు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే కేతువు మనకి చూసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఏదో ఒక అనుభవించేసి జీవితాన్ని ఇంకా వైరాగ్య స్థితికి వచ్చి నాకేం అవసరం లేదు అని అనుకునే స్థాయిలో ఎవరైతే ఉంటారో ఆలోచనలు కూడా అదే విధంగా ఉంటాయి. అంటే ఒక వ్యాపారవేత్త ఉంటే ఎక్కువ లాభాలను ఆశించకుండా వ్యాపారం చేయడము, లేకపోతే ఏదైనా గొడవలు లేకపోతే ఏమేమి ఉన్నా కూడా ప్రతిదాన్ని కూడా కొంత వదిలేయడం, అంటే పైన భగవంతుడే చూసుకుంటాడులే అనే విధంగా వదిలేయడం, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా కేతువుకు సంబంధించి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అసలు మరి వీళ్ళు ఈ రెండు కారకత్వాలు కానీ వీళ్ళిద్దరివి చూసుకుంటే పూర్తి విరుద్ధంగా ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఈ రెండు విరుద్ధమైన గ్రహాలు ఒకే చోట చేరినప్పుడు, అందులో సింహరాశిలో చేరినప్పుడు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని, అలాగే ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ యొక్క శుక్రకేతుల యొక్క కలయిక వ్యయస్థానంలో ఏర్పడుతుంది. సహజంగా వ్యయస్థానంలో ఈ యొక్క శుక్రకేతుల యొక్క యుతి అనేది ఎప్పుడైతే ఏర్పడుతుందో వీళ్ళు ఏదైతే వ్యాపార పరంగా కావచ్చు, వీళ్ళు చేసుకునే ఏదైనా చిన్న స్మాల్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాస్త తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అంటే ధనం నష్టపోకుండా చూసుకోవాలి. అలాగే చిన్న ఇబ్బందులు, పనిలో ఆటంకాలు అనేవి రకరకాలుగా వస్తూ ఉంటాయి. అంటే అవి ఎలా వస్తాయి అని చెప్పలేం. ఏదైనా ఒక పని ముందుకు వెళ్ళాలనుకుంటే ఆ పనిని సరైన సమయంలో చేయలేకపోవడం, లేదా పనులు వాయిదా పడ్డము, లేదా ఒక పని చేయడానికి వెళ్తుంటే అవి 2-3 రకాల పనులు కావడం, ఇలాంటి ఇబ్బందులు అనేవి కూడా ఎక్కువగా ఏర్పడడం అనేది జరుగుతుంది. అలాగే వృత్తి పనులు ప్రత్యేకంగా, లేదా అంటే ఏదైనా సన్నకారు రైతులు కానీ, చేతి వృత్తులు కానీ, పనివాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి మాత్రం చిన్న ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఇక్కడ మనకి కనబడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అలాగే వ్యయస్థానంలో రాహుకేతులు కాబట్టి ప్రయాణాలు అలసటలు, కాస్త ప్రయాణపరంగా చూసుకున్నప్పుడు చిన్న ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. అలాగే ఎవరైనా ఈ క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు, లేదా ఎక్కువ లాంగ్ సైట్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కాస్త డాక్టర్ని సంప్రదిస్తూ ఉండడం అనేది మంచిది. అలాగే ప్రయాణాలు, స్థానచలనాలు కూడా ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది. అంటే ధన లాభం కలుగుతుంది, కానీ ఎంతైతే ఆదాయం వస్తుందో ఆదాయానికి తగ్గ ఖర్చులు కూడా ఇక్కడ మీకు వెంటనే కనపడడం అనేది జరుగుతుంది. కాబట్టి
ఆర్థికపరమైన విషయాల్లో సామాన్యంగా వెళ్ళిపోతూ ఉంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. అలాగే భార్యాభర్తల విషయాల్లో సామరస్య వాతావరణం అనేది ఉంటుంది. కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వాతావరణం అనుకూలంగా ఉన్నా ఒక్కొక్కసారి చిరాకు రప్పించడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి గొడవలకు వెళ్ళడం అనేది మంచిదే కాదు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళలో ఉన్న విద్యార్థులకు కావచ్చు, కళారంగాల వాళ్ళకి కావచ్చు, సినీ రంగంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది కనబడుతుంది ఇక్కడ. ముఖ్యంగా వీళ్ళు ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని భద్రపరుచుకోవడము లేదా అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం అనేది మంచిది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోవడం లేదా లక్ష్మీ సహస్రనామావళి చదువుకోవడం, ఎక్కువగా లక్ష్మీ ఆరాధన చేయడం, దీంతోపాటు గణపతి ఆరాధన చేయడం ద్వారా కూడా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, రుద్రాక్షమాలలు అలాగే జాతి రత్నాల కోసం కింద నెంబర్ని సంప్రదించగలరు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.